కేసీఆర్ మాట్లాడకపోతే వార్తనే, మాట్లాడితే వార్తనే జరుగుతుంది కదా, మనకి చూస్తున్నాం కదా. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత పెరిగేదాకా ఒట్టి పనులు చేస్తే లాభం లేదని కేసీఆర్ గారు అనుకున్నారు. అది ఇవాళ బయటపడ్డారు. మీరు ఒక కోణం చెప్తున్నారు రామ్మోహన్ గారు ఒక కోణం చెప్తున్నారు. శాసనసభకు వస్తే ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని తప్పించుకుంటానికి రావట్లేదు అనుకోవచ్చు కదా. రెండు ఉంటాయి. నేను ఏమంటున్నాను, దానికైతే సమాధానం చెప్తున్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ముఖ్యమంత్రి రావాలి, మాజీ ముఖ్యమంత్రి రావాలంటే ఒక డిమాండ్. నేను స్పష్టంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, సరైనది కాదు అని మొదటి నుంచి అంటున్నాను. దానికి సూత్రప్రాయంగా కరెక్ట్ అది. కానీ సమాధానం చెప్పడానికి మీరు నడిపోరు, నాకు ఆయన సమూహించే రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఏం చేస్తాం? కేటీఆర్, హరీష్ రావు, గుంట జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు కదా, 10 మంది చెప్తున్నారు సమాధానం. కానీ ఇది సరిపోదు, ఆయనే రావాలి. ఇక్కడ ఇంకొకటి రామ్మోహన్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ గారిని ఏదో ఒక టాప్ లెవెల్లో అట్టిపెడుతూ, రేవంత్ రెడ్డి గారు సీఎం, కేసీఆర్ గారు ప్రతిపక్ష నేత, ఒక పార్టీ అధినేత, గతంలో మాజీ సీఎం. సీఎంకి సీఎం సమవుజ్జి అవుతారు, కానీ మిగతా వాళ్ళందరూ సమవుజ్జి ఎలా అవుతారు అంటే ఆయన ఒక దైవాంశ సంభూతుడిగా కేసీఆర్ని భావించుకుంటూ కేటీఆర్ గారు ఒక అహంభావ ధోరణిలో వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాటలో వాస్తవం ఉందంటారా లేదంటారా? సమానం అని ఎవరు అనుకోవాలి? ప్రజలు అనుకున్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ సమానం ప్రజలు అనుకోవాలి. రాజకీయ నాయకులు అంటే లాభం లేదు కదా. ఒక ఉదాహరణ చెప్తాను. ప్రాంతీయ పార్టీలన్నీ లక్ష్మణ గారు ప్రాంతీయ పార్టీలో ప్రైవేట్ ఆఫీసర్గా మారిపోయినాయి. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు వేరే ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక శివసేన బాల్ ఠాకరే విలువ బాల్ ఠాకరే. నేను ఏమంటున్నాను, ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి విలువ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు విలువ చంద్రబాబు నాయుడుకి. జగన్మోహన్ రెడ్డి సరిపోతాడా అంటే వాళ్ళు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు సరిపోతారని. ఇక్కడ రావడానికి రాకపోవడం సమర్థిస్తారండి. కానీ నేను సమవుద్యోగిని అని చెప్పుకొని ఎవరు చెప్పాలి? ప్రజలు అనాలి. ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి ఆయన పాలనలు, కేసీఆర్ గారి పాలనను మరిపిస్తున్నారని ప్రజలు అనుకోవాలి. అప్పుడు సమర్థకంతులు అవుతారు. కానీ ప్రతిదాన్ని ఒక మాట చెప్తాను, రాకముందే కేసీఆర్ గారిని అవమానించిన సందర్భం చూసాను. ఆయన రాకపోతే ఎంత, వాడు వీడు ముసలోడు కష్టపట్టుకున్న అన్నదా లేదా? రాకపోతే నేను మాట్లాడుతున్నాను, వచ్చినాక తట్టుకోవడం కష్టం అవుతా అంటున్నాను. నేను రేపు పొద్దున ఆట ఇప్పుడు మొదలైంది. నిజంగానే మీరు అన్న జరిగింది. ఇప్పుడు పులితో సెల్ఫీ సింహంతో సెల్ఫీ కదా వీళ్ళు అనుకుంటున్నారు. సెల్ఫీ దిగితే ఏమవుతుంది రేపు తెలుస్తుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగింది. వాళ్ళ కాంట్రాక్టర్ తిరగబడి బట్టి విక్రమార్క దగ్గరికి వస్తే సెక్రటరీ నుంచి వెనక పోయిండు. సమాధానం చెప్పాలా కదా, 10% కమిషన్ తీసుకోవట్లేదు. చెప్పాలా చెప్పొద్దా అంటే బదనా? అందుకని నేను ఏమంటున్నాను, తెలంగాణలో ఒక సామెత ఉన్నది. ఇప్పుడు ఏదైనా తెలుగుగా ఉన్నది, ఆకలికి అన్నము వేదనకు ఔషధం అంటారు. ఆకలి కాలంలో అన్నం పెడితే నీకు ఆవరం బట్టి పెట్టినవరా అంటాం. అదే నొప్పి లేని దగ్గర జీడి పెట్టండి, జీడి కాల్చి నొప్పి లేని దగ్గర పెట్టి కుండ అవుతుంది. నొప్పిని దగ్గర జీడి పెట్టి ఏం కాదు. ఇది అంతే. ఇప్పుడు ప్రజలు అనుకోని తిరగబడ్డప్పుడు బయటకు వచ్చింది వేరే ఒకటి ప్రతిపక్ష నాయకుడు. దాని వాడు రాకముందే నువ్వు ఒకటంటే నేను రెండు అంటే కరెక్ట్ కాదు. ఇంకో మనకు చెప్తాను, ఇప్పుడు ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో అమిత్ అద్గర్ గారిని, లేకపోతే మన గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ మన గాంధీ భవన్ కూర్చున్నట్టు చెప్తున్నట్టే మరి కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా తీసుకున్నప్పుడు కూడా అదేగా జరిగింది కదా. గవర్నర్ ప్రసంగాన్ని తప్పు పట్టడం మాకు సహజం, బడ్జెట్ కూడా తప్పు పట్టడం సహజం కాదండి. కానీ ఇవాళ గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ లా ఉందంటే మరి గత 10 ఏళ్లలో ప్రసంగం కూడా అట్లున్నట్టు లెక్క కదా అంటున్నాను. ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వం చెప్పినట్టే గవర్నర్ ప్రసంగిస్తాడు. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. దానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుందో ప్రతిపక్షాలు ఫోకస్ చేయాలి, ప్రజలకు పోవాలి, ప్రజలు ఎండగట్టాలి. మంచి అవకాశాలు ఉన్నాయి ప్రజలకు. ప్రతిపక్షంగా స్పష్టంగా కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి. ప్రభుత్వంలో వాడున్నారు, హామీలు అమలు చేయమని మనం అందరూ అడుగుతాం. ప్రతిపక్షాలు ప్రజలు కూడా అడుగుతున్నారు. దాంతో పాటు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, మీరు సరైన పాలన చేయండి అంటున్నాము. గతంలో ఒక్కడే తిన్నాడు కేసీఆర్ గారు, ఆయన కుటుంబం తిన్నది, ఆరోపణ మీరే చేస్తున్నారు. అవినీతి వికేంద్రీకరణ జరిగింది కనుక కింది నుంచి పోయేదాకా ఇలా పాపం తలా పెరుగుతుంది. అవినీతి అందరూ భాగమవుతున్నారు, పతనమవుతుంది. రైట్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి రామ్మోహన్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరూ నమస్తే. రామ్మోహన్ గారు, కేసీఆర్ గారు ఎన్నాళ్లకు ఎట్టికేళ్లకు మరి ఇవాళ అసెంబ్లీకి రావటం జరిగింది. అదే వచ్చిన కాసేపటికి అసెంబ్లీ వాయిదా పట్టడం జరిగింది. వాయిదా పడిన అంతరం కేటీఆర్ గారు మాట్లాడారు. కేటీఆర్ గారు మాట్లాడిన బయట ఒకటి ఉంది, ఆ బయట ప్లే అయిన తర్వాత మనం మాట్లాడదాం. కులగణన పేరుతో వంచి అవమానించి, ఈ మాట మేమనలేదు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారంటే ఆయనను కూడా సస్పెండ్ చేసి పారేసినారు. మీరు ఎట్లా తగ్గిస్తారయ్యా? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు 56% ఉన్న బీసీలు ఈ రోజు 46 ఎట్లయితారని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అడిగితే ఆయన తీసుకుపోయి పార్టీలో సస్పెండ్ చేస్తారు. ఇవాళ మేమనడం కాదు కదా, రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు కరెక్ట్ అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా?
అదే విధంగా మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలైనా కనీసం వాళ్ళైనా ఏకీభవించే పరిస్థితి ఉందా? ఇవాళ కులగణన పేరుతో బీసీలను వంచి వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ సంఖ్య కూడా తగ్గించి వాళ్ళను ఉద్ధరించినట్టు సోషల్ జస్టిస్ అని ఇవాళ గవర్నర్ గారు నోటెంబడ అబద్ధాలు చెప్పడం అంటే నిజంగా కూడా సిగ్గుచే. రామ్మోహన్ గారు ఏంటంటే బీసీల గురించి, బీసీల మీద ఉన్నట్టు అంత ప్రేమ వచ్చేసింది కేటీఆర్ గారికి. బీసీలకు మీరు అందరూ తగిన న్యాయం చేశారా గతంలో మీ ప్రభుత్వం మీద? కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకోవటానికి బీసీ జపం చేస్తున్నారా? ఈ రకంగా మాట్లాడిన దిశానిర్దేశం చేశారా అన్న మాటలు బయట నుంచి ఉత్పన్నమవుతున్నాయి, ఏమంటారు? ఒక్కటి మనం గమనించుకోవాలి పెద్దలందరూ ఉన్న విషయం, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సబ్బండ వర్గాలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేసింది, అందులో సఫలీకృతం కూడా అయినాం. బీసీలకు రాజకీయంలో అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. అది మనం గడిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ల పదవులు కావచ్చు, స్థానిక సంస్థలు చైర్మన్లు కానీ ఇంకా మిగతా పదవులు కూడా పెద్ద ఎత్తున బీసీలకు ఇవ్వడం జరిగింది. బీసీ సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు 56% ఉన్న బీసీలు ఈ రోజు కులగణన పేరు మార్చి చేసిన సర్వేలో 46% ఎందుకు అయ్యారని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్న వాస్తవం ఇది.